మిత్రులారా నమస్తే. మహాశక్తివంతమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఇవాళ 151వ శ్లోకం నుండి 155వ శ్లోకం వరకు పారాయణ చేసుకొని భావాలు తెలుసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుదాం. సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాయణ కపర్దిని కళామాలా కామధు కామరూపిణి కళానిధి కావ్యకళా రసజ్ఞ రససేవధి పుష్టా పురాతనా పూజ్య పుష్కరా పుష్కరేక్షణ పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పరా పాశహస్తా పాశహంత్రీ పరమంత్ర విభేదిని మూర్తా నిత్యతృప్తా మునిమానసహంసికా సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామిని సతీ బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపా బుధార్చితా ప్రసవిత్రీ ప్రచండాజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతి. మిత్రులారా, భావాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యజ్ఞానానందరూప, సత్యము జ్ఞానము ఆనందము రూపములుగా కలిగినటువంటి తల్లి. సామరస్య పరాయణ, శివశక్తుల ఏకీభావమే సామరస్యం. సదాశివునియందు సమరసభావము కలిగి అన్యోన్యముగా ఉండేటటువంటి తల్లి స్వరూపం. కపర్దిని, కం పర్దయతి ఇది కపర్ది. కం అంటే జలము అని, జలమును నియంత్రించువాడు. పరమశివుడు తన జటాజూటము చేత గంగను ధరించి నియంత్రించేవాడు కాబట్టి కపర్ది. అమ్మవారు కపర్దిని, జటాజూటమును ధరించినది. కళామాల, సకల కళలను మాలగా ధరించినది. కామధుక్, కామధేనువు వలె భక్తుల యొక్క కోర్కెలను తీర్చున్నది. కామరూపిణి, స్వేచ్ఛగా తన ఇష్టానుసారం రూపాలను ధరించే శక్తి కలిగినటువంటిది. ఆ కామేశ్వరుడి రూపమైనటువంటి తల్లి. కళానిధి, సకల కళలకు నిలయము, గని లాంటిది. కావ్యకళ, నాటకాది కావ్యకళా స్వరూపమైనటువంటి తల్లి. రసజ్ఞ, నవరసాలను తెలిసినటువంటిది, నవరసాలు కలిగిన స్వరూపం. నవరసాలు శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, బీభత్సం, భయానకం, రౌద్రం, శాంతం. ఈ నవరసాలు కలిగినటువంటి స్వరూపం. రససేవధి, ఈ రసాలకు గని లాంటిది. అఖండమైనటువంటి ఆనంద స్వరూపం, ఆనంద సముద్రం లాంటి తల్లి. పుష్ట, ఈ సృష్టికి పుష్టిని కలుగజేసేటటువంటి స్వరూపం. పురాతన, అన్నిటికన్నా ముందున్నటువంటి మొట్టమొదటి స్వరూపం. పూజ్య, అందరి చేత పూజింపబడే తల్లి. పుష్కర, సర్వమును పోషించేటటువంటి తల్లి స్వరూపం. పుష్కరేక్షణ, పుష్కర అనే మాటకు సూర్యుడు అనే అర్థంగా తీసుకుంటే సూర్యుడు నేత్రముగా కలిగినది. పుష్కరం అనే మాటకు పద్మం అని కూడా అర్థం, పద్మముల వంటి కన్నులు కలది. పరంజ్యోతి, పరమోత్కృష్టమైనటువంటి ప్రకాశస్వరూపం. పరంధామ, పరమ ఉత్కృష్టమైనటువంటి స్థానం, పరమమైనటువంటి స్థానం, పరమపదం. పరమాణు, అత్యంత సూక్ష్మమైనటువంటి స్వరూపం కలిగిన తల్లి. పరాత్పరా, పరము కంటే పరమైనటువంటి తల్లి, శ్రేష్ఠుల కంటే శ్రేష్టమైనటువంటి.
మానవుల కంటే దేవతలు శ్రేష్ఠులు, దేవతల కంటే త్రిమూర్తులు శ్రేష్ఠులు, త్రిమూర్తుల కంటే శ్రేష్టమైనటువంటిది ఆ తల్లి స్వరూపం. పాశహస్త, పాశమును హస్తమునందు ధరించినది. పాశహంత్రి, భక్తులకు పాశమును నశింపజేయునది, బంధాల నుంచి విముక్తి కలిగించేది. అనిరుద్ధుడికి ఎలా అయితే బాణాసురుడితో యుద్ధం జరిగినప్పుడు నాగబంధంతో ఉన్నప్పుడు ఆ నాగబంధము నుంచి ఎలా విముక్తి కలిగించిందో అలా బంధ విముక్తి చేసేటటువంటి తల్లి స్వరూపం. పరమంత్ర విభేదిని, ఇతరుల మంత్రాలను భేదించున్నది, శత్రువుల నుండి భయం లేకుండా చేసేది. మూర్తామూర్త, మూర్తము అంటే కంటికి కనిపించే స్థూల రూపం, అమూర్తము అంటే కనిపించనటువంటి సూక్ష్మ రూపం. స్థూల రూపము, సూక్ష్మ రూపము, సగుణ నిర్గుణాత్మకమైనటువంటి రెండు రూపాలు అమ్మవారే. భూమి, అగ్ని, జలం, ఈ మూడు కంటికి కనిపించేటటువంటి పంచభూతాలలో ఉన్నటువంటి కంటికి కనిపించే రూపాలు ఆమె. కంటికి కనిపించని వాయువు, ఆకాశము, అమూర్తమైనటువంటి రూపము అమ్మవారి. నిత్యతృప్త, నిత్యము తృప్తిగా ఉండునటువంటిది, బ్రహ్మానంద స్వరూపురాలు. మునిమానస హంసిక, మునుల యొక్క మానస సరోవరంలో ఓలలాడే హంస వంటి స్వరూపము గల తల్లి. సత్యవ్రత, సత్యమునే వ్రతముగా కలిగినటువంటి తల్లి. ఈ సత్యవ్రతుడి యొక్క కథ మనకు దేవీ భాగవతంలో కనిపిస్తుంది. కోసల దేశంలో దేవదత్తుడు అనేటటువంటి ఒక పండితుడు చాలా కాలం తనకు పిల్లలు లేనందున పుత్రకామేష్టి యాగం నిర్వహిస్తాడు. ఆ పుత్రకామేష్టి యాగానికి ఉద్గాతగా గోవిలుణ్ణి నియమించుకుంటాడు. ఆ యాగ పరిసమాప్తి సమయంలో గోవిలుడు సామవేద మంత్ర గానం చేస్తూ శ్వాసను ఎగవీల్చడంతో, అంటే ఆ ఊపిరి తీసుకోవడంలో సమస్య వలన స్వరభంగం జరుగుతుంది. దేవదత్తుడు వేదాంగతుడు పండితుడు కాబట్టి ఆ లోపాన్ని, ఆ స్వరభంగాన్ని గమనించి, మూర్ఖుడా, నేను పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉంటే నువ్వు ఇలా స్వరభంగం చేశావు అంటూ ఆవేశంతో నోరు జారుతాడు. గోవిలుడు కూడా కోపంతో మాటలు రాని మూర్ఖుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు అని శపిస్తాడు. ఆ శాపం విన్న తర్వాత దేవదత్తుడికి తను చేసిన తప్పు తెలిసి వస్తుంది. మూర్ఖుడైనటువంటి కొడుకు వల్ల ప్రయోజనం ఏమిటి నాకు అంటూ ఎంతో దుఃఖించి ఆ గోవిలుణ్ణి శరణు కోరతాడు. గోవిలుడు తను కూడా జరిగిన పొరపాటుకు చింతించి పుట్టబోయే కొడుకు మూర్ఖుడైనప్పటికీ అమ్మవారి అనుగ్రహం వల్ల గొప్ప పండితుడైతాడని మళ్ళీ వరమిస్తాడు. తర్వాత కొంతకాలానికి దేవదత్తుడు రోహిణి దంపతులకు కుమారుడు ఉదయించడం, అతడికి ఉతధ్యుడు అని నామకరణం చేసి 7వ ఏట ఉపనయనం చేసి వేదాధ్యయనానికి వదులుతారు. వేదం మాట అటుంచి అతడికి నోటి వెంట మాటే సరిగ్గా రాదు. తోటి విద్యార్థులు చాలా చులకనగా, హీనంగా గేలి చేస్తారు. విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులు కూడా మూర్ఖుడు ఎలా దాపురించావు మాకు అన్నటువంటి అవమానకరమైన మాటల్ని భరించాల్సి వస్తుంది. చిన్న వయసులోనే ఉతధ్యుడు వైరాగ్యానికి లోనై ఇల్లు వదిలి గంగా తీరమునందు చిన్న కుటీరం నిర్మించుకొని అక్కడ తనకు తోచిన విధంగా ఆ గంగలో స్నానం చేయడం, కూర్చొని కళ్ళు మూసుకోవడం, ఆకలైనప్పుడు ఆ వృక్షాలకు ఉండేటటువంటి పళ్ళు తీసుకొని తినటం,
ఇలా జీవితాన్ని కొనసాగిస్తాడు. ఇందులో మనం గమనిస్తే బ్రహ్మచర్య దీక్ష ఉంది, మాటలు ఎలాగూ రావట్లేదు కాబట్టి సత్యవ్రతాన్ని ఆచరిస్తున్నాడు, గంగా స్నానం చేస్తున్నాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు ఒక కిరాతుడు ఒక అడవి పందిని వేటాడుతూ అటు వస్తాడు. ఆ అడవి పంది ఆ కిరాతుడి బాణము దెబ్బ తగిలి పరిగెత్తుకుంటూ ఆ ఉతధ్యుడి యొక్క ఆశ్రమం దాపులకు వచ్చి పొదల్లోకి వెళ్తూ ఉంటుంది, పొదల్లో దాక్కుంటుంది. ఆ పంది యొక్క ఆర్తనాదము ఉతధ్యుడికి ఐ అనేటటువంటి శబ్దంగా వినిపించి యాదృచ్ఛికంగానే ఉతధ్యుడు ఐ అనేటటువంటి బీజాక్షరాన్ని జపం చేస్తాడు. తత్ఫలితంగా అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఆకాశంలో ప్రయాణిస్తూ అతడి దీక్షను మెచ్చి అమ్మవారు పాండిత్యాన్ని అనుగ్రహిస్తుంది. కాసేపటికి ఆ కిరాతుడు ఆశ్రమం వద్దకు వచ్చి ఈ ఉతధ్యుడు సత్యాన్ని వ్రతంగా ఆచరిస్తున్నాడు కాబట్టి సత్యవ్రతుడని కూడా పేరు. ఆ ఉతధ్యుణ్ణి పంది గురించి అడుగుతాడు. ఇప్పుడు ఒక చిక్కు సమస్య, పంది ఎటు వెళ్ళిందో సత్యవ్రతుడికి తెలుసు. చెప్తే పంది ప్రాణం పోతుంది, చెప్పకపోతే అసత్య దోషం చుట్టుకుంటుంది. అప్పుడు ఏమన్నాడో చూడండి. యా పశ్యతి న సా బ్రూతే, యా బ్రూతే సా న పశ్యతి, అహో వ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః పునః. అహో వ్యాధ, ఓ కిరాతుడా, స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః పునః. నీ పని కావాలనే కోరికతో మాటిమాటికి ఎందుకు నన్ను అడుగుతావు? యా పశ్యతి నసాబ్రూతే, ఏదైతే కన్ను చూసిందో అది చెప్పలేదు. యా బ్రూతే సా నపశ్యతి, ఏదైతే నోరు చెప్పగలదో అది చూడలేదు. చూసిన కన్ను చెప్పలేదు, చెప్పే నోరు చూడలేదు, ఇంక నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు. ఆ విధంగా అతడు తన సత్యవ్రతం చేత అమ్మవారి అనుగ్రహంతో పాండిత్యాన్ని పొంది సత్యవ్రతుడని పేరు తెచ్చుకున్నాడు. సత్యరూప, సత్యమే రూపముగా కలిగినటువంటి తల్లి, సర్వాంతర్యామిని, సకల సృష్టి యందు సర్వమునందు అధివసించినటువంటి తల్లి. సతీ, పాతివ్రత్యమే వ్రతముగా కలిగినటువంటి తల్లి. బ్రహ్మాణి, బ్రహ్మకు అస్తిత్వమును కలుగజేయునది. బ్రహ్మజనని, సకల సృష్టిని సృష్టించే బ్రహ్మను సృష్టించినటువంటి తల్లి. బహురూప, అనేక జీవులలో అనేక రూపాలలో కనిపించేటటువంటి తల్లి. బుధార్చిత, పండితుల చేత జ్ఞానుల చేత అర్చించబడేటటువంటి తల్లి. ప్రసవిత్రి, పిపీలికాది బ్రహ్మపర్యంతము ప్రసవింపజేసేటటువంటి తల్లి. ప్రచండాజ్ఞ, అమ్మవారు చండశాసనురాలు, తన ఆజ్ఞను ధిక్కరించేవారు లేరు. అట్లాంటి ప్రచండమైన ఆజ్ఞను కలిగినటువంటి తల్లి. ప్రతిష్ఠ, ఈ జగత్తంతటికీ ఆధారభూతురాలైనటువంటి తల్లి. ప్రకటాకృతి, ప్రకటమైనటువంటి ఆకృతి కలిగినటువంటిది. ఇంద్రియాల చేత చూడబడేటటువంటి తల్లి స్వరూపము. మిత్రులారా, తర్వాతి వీడియోలో భావాల్ని తెలుసుకుందాం. శుభం భూయాత్. స్వస్తి.